హలో ఎవ్రీవన్. సో, మన accountantscareer.comలో అనదర్ న్యూ వేకెన్సీ యాడ్ అవ్వడం అని జరిగిందండి. యాస్ ఎ జూనియర్ అకౌంటెంట్. ఈ వేకెన్సీ వచ్చేటప్పటికి జూనియర్ అకౌంటెంట్. ఈ వేకెన్సీ మనకి గ్యాస్ ఏజెన్సీ కంపెనీలో ఈ వేకెన్సీ అనేది ఉంది. సో, లొకేషన్ వచ్చేటప్పటికి మనకి విజయవాడ 5 రూట్ ఐటీఐ కాలేజీ రోడ్‌లో ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రావడం అని జరిగింది. ఇది సో, టాలీ పైన మంచి నాలెడ్జ్ ఉండి, ఓకే. జీఎస్టీ వర్కింగ్స్ చేసుకోగలిగేటట్టుగా అండ్ ఇంకా అకౌంటెంట్‌గా కొన్ని రిలేటెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కొంచెం హ్యాండిల్ చేయగలిగేటట్టుగా ఉండే పర్సన్‌కి ఈ యొక్క వేకెన్సీ అనేది అవకాశం అనేది ఉంది. సో, దీనికి సాలరీ వచ్చేటప్పటికి యాక్చువల్‌గా మనకు క్లయింట్ చెప్పడం ఏందంటే బేస్డ్ ఆన్ క్యాండిడేట్ అని చెప్పారు. అంటే క్యాండిడేట్ మంచిగా ఉంటే గనుక వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ గాని, వాళ్ళకి నాలెడ్జ్ గాని మంచిగా చేయగలిగేటట్టుగా ఉంటే గనుక దానికి తగ్గట్టుగా పే చేస్తామండి. సో, క్యాండిడేట్ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టుగా పే చేస్తాము అని చెప్పారు. బట్ సేమ్ టైమ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక 18-20,000 అలా స్టార్టింగ్ అనేది ఉంటుంది.